సిల్క్ రోడ్ కి చరిత్రలో రెండు విధాలుగా ప్రాధాన్యత ఉంది. ఒకటి అతిపెద్ద వాణిజ్య మార్గం, రెండు నేటికి మన రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే ఆవిష్కరణలు, విశ్వాసాలు, ఆలోచనలకు వారధి. అందువల్ల ఈ సిల్క్ రోడ్ గురించి వివరంగా తెలుసుకుందాం. సిల్క్ రోడ్ అనేది వాస్తవానికి రోడ్ కాదు. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు చురుకుగా ఉన్న మొత్తం వాణిజ్య మార్గ నెట్వర్క్. ఇది చైనాను పశ్చిమ దేశాలతో కలిపే భూమి, సముద్ర మార్గాల సంక్లిష్టమైన వెబ్. చైనాలో ఉత్పత్తి అయ్యే పట్టు వస్త్రాల అత్యంత లాభదాయక వ్యాపారం నుంచి ఈ సిల్క్ రోడ్ అనే పేరు వచ్చింది. ఈ పదాన్ని 19వ శతాబ్దం చివరిలో ఎక్కువగా వాడారు. 20వ, 21వ శతాబ్దాల చరిత్రకారులు సిల్క్ రోడ్ అనే పదానికి బదులుగా సిల్క్ రూట్స్ అనే పదాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది వాణిజ్య వలయాన్ని మరింత ఖచ్చితంగా నిర్వచిస్తుంది. ప్రారంభం, ప్రాచుర్యం. సిల్క్ రోడ్ ప్రధాన మార్గం చైనా నుంచి ఐరోపా వరకు విస్తరించి ఉంది. వివిధ మార్గాల ద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేసింది. చైనా నుంచి పట్టు అంటే సిల్క్ వంటి వస్తువులు పశ్చిమానికి, ఉన్ని, బంగారం, వెండి వంటివి తూర్పుకు రవాణా అయ్యాయి. ఇది కేవలం వస్తువుల మార్పిడికి మాత్రమే పరిమితం కాలేదు. బౌద్ధ మతం వంటి మతాలు, కొత్త ఆలోచనలు, సాంస్కృతిక మార్పిడి కూడా ఈ మార్గాల ద్వారా జరిగింది. చైనాలోని హాన్ రాజవంశం ఈ వాణిజ్య మార్గాల ప్రారంభంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా జనరల్ జాంగ్ కియాన్ ప్రయాణాలతో ఇది ప్రారంభమైంది. 15వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పశ్చిమ దేశాలతో వాణిజ్యం మూసివేయడం, సముద్ర మార్గాల పెరుగుదలతో సిల్క్ రోడ్డు ప్రాముఖ్యత తగ్గింది. నేటికి ఇరాన్ వంటి కొన్ని ప్రాంతాలు పర్యాటకులకు కష్టతరంగా ఉన్నప్పటికీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి కొన్ని ఆధునిక ప్రాజెక్టులు న్యూ సిల్క్ రోడ్డుగా ప్రాచుర్యం పొందాయి.